నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న మంత్రి నారా లోకేష్. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అణా పైసలతో సహా రాబడతాం, విపక్షాలను హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మంచు ఇంటి కొనసాగుతున్న రగడ, గాయాలతో ఆసుపత్రిలో చేరిన మనోజ్. ఆధునిక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఐటీ రంగంలో అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం కేజీ నుంచి పీసీ వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. That not only meets but excels in global standards of excellence. Let us ensure that this university continues to nurture generations of leaders in all walks of life. Entrepreneurs, technocrats, professionals, artists, social scientists, public administrators and of course politicians who will shape the future of our nation and beyond. Today when we had the introduction and the anthem song played, I saw a lot of alumni, illustrious alumni. But I feel we have missed a generation, and all of you here should take the pride of Andhra University forward. As we move forward, I invite each one of you to be part of this transformational journey. Let us pledge today to bring back the glory of Andhra University, making it a symbol of excellence, innovation and inspiration once again. మీడియాలో నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని వచ్చినప్పుడు చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, విద్యాశాఖ చాలా కష్టమైనది, అంత అవసరమా ఐటీ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి అని చెప్తాను. ఒకటే చెప్పా, నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం అని. నేను విద్యాశాఖ మంత్రి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన అడిగాను, సార్ మీ డైరెక్షన్ నాకేంటి అని. అప్పుడు ఆయన ఒకటే చెప్పాను, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానంలో ఉంది, 5 సంవత్సరాల్లో 3వ స్థానానికి మీరు తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మన అనేక ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి, కనీసం ఒక్క యూనివర్సిటీ అయినా టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ వరల్డ్లో తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు జారీ చేశారు. It's neither a joke nor magic. It requires concerted efforts from all of us, right from the government, faculty, academicians, alumni in particular, and the industrialists. I want to take this opportunity to extend a heartfelt appeal to you, our distinguished alumni. You are the pride of the universities and the torch bearers of its illustrious legacies. Your achievements across diverse fields are a testament to the solid foundations laid by Andhra University. Now it is time to give back to this institution that gave us so much. Mentoring our current students is one of the most impactful ways you can contribute. Your guidance, drawn from your rich professional and personal experience, can help shape the aspirations and careers of our young minds who are in front of us. By becoming mentors, you can inspire and empower them to dream big, work hard and achieve greatness. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామని, రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ పాపాలు బయటపడుతున్నాయని, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు సైతం నేరాల్లో భాగస్వాములయ్యారు, ఆ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా
ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అస్యూరెన్స్ సెల్ అని చెప్పి అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావటం కానీ లేట్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళకి ఎలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలా మంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇన్సూరెన్స్ల పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్ గా చూడాలంటే దగ్గర మనకి ఒక యావరేజ్ ని ఒక 500 కేసెస్ నమోదైనాయి అనుకోండి, అందులోని ఒక 30కి 40కి మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే పరిస్థితి కనిపించా ఉంది, యావరేజ్ అని చెప్పుకుంటే. అంటే అలాంటి బేస్ తీసుకొని ఈ రోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళే ఒక మంచి పద్ధతి ఈ రోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం అండి. దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కూడా 7995095793. ఈ టోల్ ఫ్రీ నంబర్ ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకు వెళ్లే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం. ఇందాకే నేను కూడా డీజీపీ గారితో వీళ్ళందరితోనే డిస్కస్ చేశాను. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్ లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్ లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. బికాస్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈ రోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈ రోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్ గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈ రోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్ చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకొని ఈ రోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అనా పైసలతో సహా రాబడతామని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క దగ్గర ఉండే గ్రాంటు అదే రంగంలో ఉండాలని ఎక్కడ నిర్దేశించబడలేదని చెప్పి ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్ గ్రాంట్ వస్తే స్టేట్లో ఏ దానికి ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసో తెలియదో, ఐఏఎస్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియని విధంగా ఆ గ్రాంట్ను మార్చినాడు. అలాగే మీరు చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ఎవరైతే ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడతారో, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైతే ఆయన పొగుడుతూ ఉంటారో ఆ వ్యక్తుల కోసం ఆర్థిక పరంగా ఏమేమి చేయాలో అన్నీ చేసిపోయినాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు దక్కడం జరిగింది. ముఖ్యంగా ఒక రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూనే కాదండి, రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో సిస్టమ్ అంతా కొలాప్స్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వాల్లాగా మేము పేదల యొక్క రక్తం దాగే పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఏ ఫ్రాడ్ జరిగాయి, ఏ రంగం నిర్వీర్యమైంది, ఎవరెవరు ప్రజల యొక్క డబ్బు దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర
అనా పైసాలతో దగ్గర రాబట్టేదానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటా ఉంది. దానికి వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉన్న అధికారులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయాలు తీసుకొని అధికారులపై జులుము జలాయించడం మా నైజం కాదు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడు 6 నెలలు అయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఎవరైతే రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారో అధికారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆగస్టు కానీ జనవరిలో కానీ జరిగే పండుగల్లో వాళ్ళకి బిరుదులు ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం. ఎవరైతే అధికారులు ఇంకా వాళ్ళ రూపాలు మార్చుకోకుండా అదే స్థితిలో కొనసాగితే చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లింది. తనపై, తన భార్యపై దాడి చేయించారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు అనుచరుల దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్పై ఇంటర్నల్ గా కాలు, మెడ భాగంలో దెబ్బలున్నట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది. మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. గతంలో ఓసారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు ఘర్షణ పడినట్టు వీడియోలు హల్చల్ చేశాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.